కర్నూలులో ఉండే డ్రైవర్లకు, ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లకు, ట్రావెల్స్ వాళ్లకు, అలాగే కారు ఓనర్స్కు, పత్రికా పెద్దలకు, మీడియా పెద్దలకు, రవాణా శాఖ అధికారులకు, అందరు అధికారులకు, అన్ని పార్టీకి చెందిన రాజకీయ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్కి ఫౌండర్, ఈ సమయంలో ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. విషయానికి వస్తాను. విషయం ఏమంటే, గత కొద్ది నెలలుగా ట్యాక్సీ డ్రైవర్ల కోసం, ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ల కోసం, ట్రావెల్స్ వాళ్ళ కోసం, కార్ ఓనర్ల కోసం నేను పోరాడుతూ ఉన్నాను. ఏ విషయంలో పోరాడుతున్నానంటే, కర్నూలులో చట్ట వ్యతిరేకంగా తిరిగే బండ్లని అరికట్టాలి, చట్ట వ్యతిరేకంగా తిరిగే బండ్లని ఆపాలి. అలాగే ఈ సెల్ఫ్ డ్రైవ్ బండ్లని నిషేధించాలి. బాబ్లా అనే యాప్ ద్వారా మన ఊర్లో ఉన్న వాళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నారు. ఆ యాప్లో తిప్పే వాళ్ళని కూడా ఆపాలి, ఆ వాహనాల్ని కూడా ఆపాలని నేను పోరాడుతున్నాను. మళ్ళీ కర్నూలు హైదరాబాద్, కర్నూలు అనంతపూర్ బెంగళూరు, కర్నూలు నంద్యాల్ ఆర్లగడ్డ కడప తిరుపతి, కర్నూలు నందికొట్కూరు ఆత్మకూరు దోర్నాల వినుకొండ గుంటూరు విజయవాడ తిప్పే బండ్లని ఆపాలని నేను పోరాడుతున్నాను. ఇటు మాకు డ్రైవర్లకు, ట్రావెల్స్ వాళ్లకు, కారు ఓనర్స్కు అందరికీ చాలా నష్టం జరుగుతుంది. అలాగే మాకొకటే కాదు నష్టం, ప్రభుత్వానికి కూడా నష్టం కలుగుతుంది. మళ్ళీ మాకు న్యాయం చేయండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని రక్షించండి. మేము నిజాయితీగా న్యాయబద్ధంగా తిరిగే వాళ్ళం. మళ్ళీ చట్ట వ్యతిరేకంగా ఇటు ప్రభుత్వాన్ని నష్టపరుస్తూ, మమ్మల్ని నష్టపరుస్తూ, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ద్వారా మేము చాలా కోల్పోయామని, మా సమస్యల్ని సాల్వ్ చేయండి అని గౌరవనీయులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అలాగే రవాణా శాఖ అధికారుల దృష్టికి, ముఖ్యంగా ఆర్టీఓ డిటిసి మేడం గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మీరు చౌరస్తాలో ఉండే బండ్లని, ఆల్ చౌరస్తా, కర్నూలులో ఉండే చౌరస్తా బండ్లని అందరినీ కూడా తిప్పకుండా ఆపాలని చెప్పడం జరిగింది. ఈ బాబ్లా యాప్లో కూడా తిరగకుండా ఆపాలని చెప్పడం, సెల్ఫ్ డ్రైవ్లు కూడా తిరగకుండా ఆపాలని చెప్పడం జరిగింది. కానీ కలెక్టర్ గారు స్పందించిన, ఆర్టీఓ అధికారులు స్పందించడం లేదు, రవాణా శాఖ అధికారులు స్పందించడం లేదు. కలెక్టర్ గారు స్పందించినా రవాణా శాఖ అధికారులు స్పందించడం లేదు. ఎటువంటి యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవడం లేదు. తూతు మంత్రంగా ఒక అలాగా ఇలాగా ఒక అట్లా పోయేస్తున్నారే కానీ మాకంటూ న్యాయం చేయడం లేదు. మేము చేసిన తప్పేంటి? నిజాయితీగా, ధర్మబద్ధంగా, న్యాయంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతూ మేము తిరగడం తప్ప, వాళ్ళు ట్యాక్సులు ఎక్కొట్టి ఇల్లీగల్ వాహనాలు తిప్పుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? లీగల్గా చట్టప్రకారంగా తిరిగే మాకు సపోర్ట్ చేస్తారా? మళ్ళీ మేము చేసిన తప్పేంటి? మళ్ళీ ఎంత చేసినా, ఎంత పోరాడినా రవాణా శాఖ అధికారులు స్పందించడం లేదు. రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల మేము కర్నూలులో ఉన్న డ్రైవర్లమందరం,
కర్నూలులో ఉండే ఓనర్ల అందరం, కర్నూలులో ఉండే ట్రావెల్స్ వాళ్ళందరూ నష్టపోతున్నారు. ఓన్లీ రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల. వీళ్ళు సరిగుంటే, సరిగా పని చేసింటే మాకు ఈ కష్టాలు ఉండేటి కాదు. మేమందరం కూడా ఆనందంగా కర్నూలులో బతికేవాళ్ళం. వీళ్ళు న్యాయం చేయడం లేదు మాకు. చెప్తారు కదా పెద్దలు, దేవుడు కరుణించిన పూజారి కరుణించడాన్ని. మళ్ళీ అది వాస్తవమే. కలెక్టర్ మేడం గారు బాగా స్పందిస్తున్నారు. మా గురించి వాళ్ళకి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ మేడం ముందేమో తలకాయ ఊపుతారు గంగిరెద్దులాగా, తర్వాత అంతే, ఏం పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఎన్నో విధాలుగా ప్రయత్నించాం. ఆఖరికి నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ అనుకోకుండా పోలీసు వాళ్ళు నన్ను కస్టడీలో తీసుకోవడం, మీరు ఈ విధంగా కాదు మీరు పోరాడాల్సింది, మీరు ధర్మబద్ధంగా మీకు నిరసన తెలియజేసే స్వేచ్ఛ హక్కు ఉంది, మీరు నిరసన తెలియజేయండి, ఆ విధంగా పోరాడండి, కానీ ఇటు సూసైడ్ చేసుకుంటాం అవన్నీ తప్పు అని పోలీసు వాళ్ళు నచ్చజెప్పడంతో మళ్ళీ నేను అవును ఇది తప్పు అని గ్రహించి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినాక మీడియా ప్రకటన చేశాను. నేను అతి త్వరలో మా అందరి సమస్యల మీద నేను నిరాహార దీక్ష చేస్తానని. మళ్ళీ సమయం వచ్చేసింది, సమయం ఆసన్నమైంది, నిరాహార దీక్ష చేసే సమయం. ఈరోజు 22, రేపు 23. 23వ తారీఖు నుంచి కర్నూలు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. అది ఎన్ని రోజులు అనేది ఆ భగవంతుడికే తెలుసు. ఆ భగవంతుడు ఈ రవాణా శాఖ అధికారులకి న్యాయం చేయమని చెప్తే, రవాణా శాఖ అధికారులు మాకు న్యాయం చేస్తే నేను ఆ నిరాహార దీక్షలోంచి లేచి బయటికి రావడం జరుగుతుంది. లేకపోతే ఎన్ని రోజులైనా కానీ, ఎన్ని నెలలైనా కానీ నేను మన కర్నూలు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేస్తాను, దీక్ష చేస్తాను. నా ప్రాణాలు పోయినా అక్కడి నుంచి అయితే లేచి రాను. డైలీ నిరసన తెలియజేస్తూనే ఉంటాను, డైలీ అక్కడ కూర్చుంటాను. మళ్ళీ ఇప్పుడైనా రవాణా శాఖ అధికారులు స్పందించి కర్నూలులో ఉండే ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లకు, ట్రావెల్స్ వాళ్లకు, ఓనర్స్కు న్యాయం చేయాలని, ముఖ్యంగా మా ట్యాక్సీ డ్రైవర్లకి ఉపాధి కల్పించాలని మరీ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. మళ్ళీ మీరు ఇలాగే స్పందించకుండా ఉంటే అక్కడ నిరాహార దీక్ష చేస్తూ, అలాగే మాకు న్యాయం అంటే ఎంతో గౌరవం, న్యాయస్థానం అంటే ఎంతో అభిమానం. మేము కర్నూలులో ఉండే రవాణా శాఖ అధికారులు అందరి మీద కూడా కోర్టులో కేసు వేయడం జరుగుతుంది. కర్నూలులో ఉండే రవాణా శాఖ అధికారులు అందరి మీద కూడా కర్నూలులో కోర్టులో కేసు వేయడం జరుగుతుంది. కోర్టులో ఎందుకు కేసు వేస్తున్నామంటే, మీరు మాకు న్యాయం చేయడం లేదు కనుక న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పని వస్తుంది. మళ్ళీ మీరు న్యాయం చేయండి, న్యాయం చేయలేని పక్షాన మేము నిరాహార దీక్ష చేస్తూ కోర్టు త్రూ కూడా వెళ్తాం, కోర్టు ద్వారా కూడా వెళ్తాం. కర్నూలులో ఉండే రవాణా శాఖ అధికారులు అందరి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది, లీగల్గా కూడా పడతాం. ఇది విషయం. అందరికీ నమస్తే.